శ్మశానంలోనే నివసించేది ఎవరంటే అంతా శివయ్య పేరు చెప్తారు. కానీ దెయ్యాలకు అది ఆది దేవుడిగా పిలిచే బేతాళుడు కూడా అక్కడే ఉంటాడు. సాధారణంగా బేతాళుడు పేరు వింటేనే భయం వేస్తుంది. కానీ ఇక్కడ బేతాళుడికి ప్రత్యేక పూజలే చేస్తారు. దెయ్యాల దేవుడికి పూజలా అని ఆశ్చర్యపోకండి. ఏకంగా గుడిని సైతం నిర్మించడంతో పాటు ఏటా జాతర నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ గుడి ఎక్కడో కాదు, తెలంగాణలోనే ఉంది. అసలు బేతాళుడికి గుడెప్పుడు, ఎక్కడ, ఎవరు నిర్మించారు, ఇప్పటికే మొదలైన జాతర స్పెషాలిటీ ఏంటి చూడండి. దేవదేవుళ్ళందరికీ ఆలయాలు ఉండటం సహజం. కానీ దయ్యాలకు ఆది దేవుడుగా పిలిచే బేతాళుడికి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఆలయం ఉంది. సుమారు 400 ఏళ్ల క్రిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా 15 రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయిన బేతాళుడికి అల్లాదుర్గంలో నిర్మించిన ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. బేతాళుణ్ణి బంధించకూడదు అనే ఉద్దేశంతో ఆలయానికి గోడలు నిర్మించలేదు. కేవలం పైకప్పుతో పాటు వెనుక వైపు గోడలు నిర్మించారు. ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతున్నారు స్థానికులు. గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి ప్రజలంతా చనిపోతుండటంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఓ స్వామీజీ సూచనతో దయ్యాల అధిపతి అయిన బేతాళుడికి ఆలయం నిర్మించి పూజలు చేయటం వల్ల రోగాలు తగ్గాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఏటా ఉగాది తర్వాత చైత్ర బహుళ పాడ్యమి రోజున బేతాళునికి జాతర జరుగుతుంది. గతంలో ఒకసారి జాతర నిలిపివేయడంతో అంటురోగాలు వ్యాపించి ప్రజలు చనిపోయారని, జాతర పునఃప్రారంభించడంతో సమస్యలు తొలగిపోయాయని అంటున్నారు గ్రామస్తులు. ఇది మొత్తం చేనుండి, ఇది మొత్తం అయితే ఇక్కడ చిన్న పుట్టు ఉండే, ఆ పుట్లో నుంచి అగరబత్తుల వాసన అది ఇది గమగమ రావట్టుండే. అయితే పబ్లిక్ ఏం చేసి గిట్ని ఏమరా వాసన వస్తుంది, పరిచయం అయిపోయారు పబ్లిక్ మొత్తం. ఇది 500-600 కావచ్చు నాకు తెలిసి. మా పీడీలు తరనే అయిపోయింది. మా తాతలు ముత్తాతలు వాళ్ళే పోయారు అందరు. ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిరగడంతో ప్రధాన పండుగ ప్రారంభమవుతుంది. జాతరకు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బేతాళుని దర్శించుకుంటారు. జాతర 15 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తమ కుటుంబంలో ఎవరికైనా భూత ప్రేత పిశాచాలు సోకితే వారికి పుట్టబోయే వారికి బేతాళుడు అని పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. 18 సంవత్సరాల క్రితము వచ్చినాము. ఇక్కడ ఈ గుడి చాలా మంచిది, బేతాళ స్వామి గుడి అని విని వచ్చినాము. అప్పటి నుంచి కూడా మధ్యలో కూడా వచ్చినాము. చాలా మగల్ల దేవుడు, మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాడు. బేతాళుని జాతర బండ్ల ఊరేగింపుతో ప్రారంభమయ్యి బోనాలతో ముగుస్తుంది. ఇక జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలో భక్తులు నడుస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.